నమస్తే, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? వెల్కమ్ టు సిరిహోమ్స్ మీకు ఘనంగా స్వాగతం చెప్తుంది. అయితే వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు వీడియో నచ్చింది అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అయితే వాళ్ళు నేను అందరూ చేస్తున్నారు కదా, అందుకని చెప్పేసి నేను కూడా బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. అసలు ఎలా ఉంటుంది ఏంటి, ఎలా చేయాలి అని నేను తెలుసుకుని చేశాను. సో నాకు పెద్ద స్పెషల్ అట్లా ఏం అనిపించలేదు, అందరూ చేస్తున్నారు కాబట్టి చేశాను. అట్లా దీని ద్వారా మనం కొత్తగా తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. డైలీ రొటీన్ లైఫ్ ఎలా ఉంటుందని చెప్పేసి అదే దానిలోనే కొంచెం వంటలు పెట్టడం జరిగింది. సో మీరు చూసి ఎలా ఉందో చెప్పి ఇన్ కేసు మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఉంది కదా, దాన్ని కూడా కొట్టేసుకోండి. నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే అలా వచ్చేస్తాయి అనమాట. సో వీడియో అయితే చూసేద్దాం. ఫస్ట్ వచ్చేస్తాయి. యాక్చువల్గా ఈ వ్లాగ్ సండే చేశాను. సండే మార్నింగ్ మేము లేచేసరికి అత్తమ్మ స్నానం చేసేసి పూజ కూడా చేసేస్తున్నారు. ఆ రోజు సండే ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, సండే అయితే కొంచెం అందరం ఉంటాం కాబట్టి ఆ రోజు చేశాను. సో పూజ చేసిన తర్వాత నాన్ వెజ్ చేయాలి కాబట్టి ఫస్ట్ పూజ చేసేస్తారు. సండే ఖచ్చితంగా మా ఇంట్లో మటన్ ఉంటుంది, అందుకని చెప్పేసి అర్లీగా చేసేస్తారు. సో అదన్నమాట. వ్లాగ్ చేయడానికి కారణం ఇంట్లో అందరూ ఉంటారు. సండే అయితే అత్తమ్మ లీవ్ ఉంటుంది, తిను లీవ్ ఉంటాడు, అందరూ ఉంటాం, కొంచెం ఫ్రీగా ఉంటుంది వ్లాగ్ చేయడానికి అని చెప్పేసి. మామూలుగా అయితే ఇంట్లో ఒక్కదాన్నే ఉంటాం కాబట్టి అప్పుడు కుదరదు చేయడం ఎట్లనో. సో ఈరోజు అయితే బాగుంటుందని ఈ రోజుని ఎంచుకోవడం జరిగింది. సో అలా పూజ అయితే అయిపోయింది. ఇక అమ్మకు ఇంకో వైపు నుంచి సుజిత్ని తీసేస్తున్నాను ఏమనుకుని, వద్దు 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 అని చెప్తున్నాడు. పూజ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ సెక్షన్ అనమాట. యాక్చువల్లీ ఇక్కడ ఎట్ సైడ్ మీరు మీ వైపు తింటారో లేదో తెలీదు, అంటే ఇటు సైడ్ చిత్తూరు సైడ్ అయితే ఇడ్లీ విత్ మటన్ కర్రీ తింటారు. ఇడ్లీ విత్ మటన్, దోశ విత్ మటన్, చికెన్ పొద్దున్నే తింటారు. ఫస్ట్ స్టార్టింగ్లో కూడా వామ్మ పొద్దున్నే నేను అయినా అనుకున్నాను. తర్వాత మెల్లిమెల్లిగా నాకు కూడా అలవాటు అయ్యింది. బట్ అంత ఇంట్రెస్ట్గా ఉండదు. ఇటు వాళ్ళకైతే అసలు అదొక స్పెషల్. పొద్దున్నే మటన్తో ఇడ్లీ, చికెన్తో ఇడ్లీ, లేకుంటే దోశలు అలా తింటూ ఉంటారు. మీరు కూడా ఎప్పుడన్నా తింటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ మేము బయటకు వచ్చామన్నమాట, ఎందుకో చూపిస్తాను. ఇది యాక్చువల్లీ రోడ్ వచ్చేసి మంగళం నుంచి లీలామహల్ సెంటర్ వెళ్ళే వే ఇది. మంగళం రోడ్ నుంచి లీలామహల్ సెంటర్. లీలామహల్ సెంటర్ చాలామందికి, తిరుపతిలో లీలామహల్ సెంటర్ అంటే చాలా ఫేమస్, అందరికీ తెలిసే ఉంటుంది. సినిమా కూడా ఉంది, లీలామహల్ సెంటర్ సినిమా కూడా ఉంది. సో అదన్నమాట. ఇంట్లో డోర్ దగ్గర 2 మొక్కలు ఉండేవి, అవి పోయినాయి, బోసిగా అనిపిస్తుంది. అందుకని చెప్పేసి, అంటే డోర్ ఎంట్రన్స్లో 2 మొక్కలు పెడతాము, అవి పోయినాయి, బోసిగా ఉన్నాయని తీసుకొద్దామని ఇక్కడికి వచ్చాను. సో చాలా ఫ్రెష్గా మొక్కలు ఉన్నాయి. అంటే నేను క్రీపర్స్ కోసం వచ్చాను. అంటే ఎప్పటి నుంచో వస్తున్నాను, రెగ్యులర్గా ఇక్కడికే వెళుతుంటాను. ఇది యాక్చువల్లీ ఈస్ట్ గోదావరి నుంచి వస్తాయని చెప్పేసి ఇక్కడికే వెళ్తాను. చాలా మొక్కలు ఉన్నాయి కానీ నాకు కావాల్సినవి అయితే దొరకలేదు. సో ఇవి చూసాను. ఫస్ట్ అయితే అటు సైడ్ ఉన్నాయి కదా, అటువైపు అవి ఉండేవి. రోజెస్ కూడా ఉన్నాయి కానీ అత్తమ్మ ముళ్ళున్న మొక్కలు వద్దని చెప్పారు, అందుకని చెప్పి రోజెస్ ఎప్పుడూ తీసుకురాలేదు. యాక్చువల్గా ఈ చెట్ల కోసం వచ్చాను. ఈ చెట్లు ఉండేవి ఇంతకుముందు, చాలా బాగుంటాయి. అంటే రూమ్ స్టార్టింగ్లోనే కొంచెం హెల్దీ, అంటే గ్రీనిష్గా ఉండి బాగుంటుంది. ఎంట్రన్స్లో మొక్కలు ఉంటే నాకు అలా ఇష్టము. నేను నాకు కావాల్సిన మొక్కల కోసం అంతా వెతికేస్తున్నాను, ఎక్కడెక్కడ ఉన్నాయని మొత్తం చెట్లన్నీ వెతికేసాను. అక్కడ ఉన్నవి అవి నందివర్ధనం అంటారు కదా, అవి అన్నీ ఇవే ఉన్నాయి. కాకపోతే లాస్ట్ టైం ఇవే కదా అని చెప్పేసి నేను చేంజ్ చేద్దాం అనుకుని నేను చూస్తున్నాను. యాక్చువల్గా అవన్నీ చిన్న చెట్లు ఒక చోట, పెద్ద ఒక చోట ఇవన్నీ పరిచేశారు. నేను అవన్నీ చూస్తున్నా, ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి మొత్తం చూస్తున్నాను. అంటే నేను అనుకున్నవి ఏమన్నా ఉన్నాయేమో అని చెప్పేసి మొత్తం వెతికేసాను. అక్కడ ఇక్కడ మొత్తం అన్ని చోట్ల వెతికేసాను. గుత్తిపూలు చూసారు, అది యాక్చువల్గా ఇలా ఇంట్లో వాటికి పంచేదు. నేలలో వేస్తే బాగుంటుంది, కుండీల్లో వాటిలో కంటే నేలలో వేస్తే బాగుంటుంది. కుండీల్లో ఫిట్ అవ్వదు, నాకు నచ్చదు.
మందారం పూలు అవి చాలా ఉన్నాయి. ఇది తెలుసా, నందివర్ధనం అంటారు. పింకిష్లో వస్తాయి, వైట్లో కూడా వస్తాయి. ఇది కూడా అంతే, కుండీలో వేయడానికి పెద్దగా నాకు ఇంట్రెస్ట్ ఉండదు. సో అన్నీ వెతికేసి లాస్ట్కి అవి సెలెక్ట్ చేశాను. అవి ఏంటంటే ఒక తులసి మొక్క, మొన్న తమలపాకు చెట్టు ఇంట్లో చనిపోయింది, మళ్ళీ తీసుకొచ్చుకున్నాను అవి. సో అవి ఫైనల్గా అవి డిసైడ్ చేసి అవి తీసుకొచ్చాను, ఇంటికి తీసుకొచ్చేసాను. అన్నీ తీసుకొచ్చి తర్వాత వాటిని ఎక్కడ సెట్ చేయాలో అని చెప్పేసి, యాక్చువల్గా అయితే ఇవి పెద్ద సైజు సరిపోలేదు. లాస్ట్ టైం అయితే ఇవి పెద్దగా ఉండి నీట్గా అందంగా ఉన్నాయి. బట్ ఏమంటే ఇవి తీసుకొచ్చేసాను, ఇంకా పెద్దగా అయితే ఏమో చూడలేము. పెద్ద కుండీలో వేసాము, ఇది చిన్న కుండీలోనే ఉంది కదా. నెక్స్ట్ ఎంతవరకు పెరుగుతాయో చూడాలి. వాటిని సెట్ చేసి పెట్టేద్దామని తీసేస్తున్నా బయట, ఇంకా లోపలికి వెళ్ళకుండా మళ్ళీ ఎందుకు లోపలికి లేదని చెప్పేసి బయటే పెట్టేస్తున్నాను వాటిని అన్నింటినీ. వేటికాటి సెపరేట్ చేసేసి ఇవేమో లోపలికి తీసుకెళ్ళాను. ఆ 2 కుండలను ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి పెట్టేశాను అనమాట. నేనేంటంటే అది వీడియో కాదనుకుని ఫోటో అనుకుని చూపిస్తున్నా, పిక్ తీసుకుందామని. సో అదే ఈలోపు అత్తమ్మ పాపని నిద్రపుచ్చడానికి ట్రై చేస్తున్నారు. నిద్రపోవడానికి ఆ పాప నేను ఫోటో తీసినాను లేదో చూస్తుంది, మళ్ళీ లేచి మళ్ళీ పడుకో. సో అది మామూలుగా అయితే ఉయ్యాల లేదు, అది ఊగడానికి సరిపోతుంది. అది ఊపితే ఆ పాపకి నిద్ర వచ్చినప్పుడు బాగా పడుకుంటుంది. అంటే కొంచెం నిద్ర అలా వస్తే వాళ్ళిద్దరు ఏదో చెప్పుకొని నవ్వుకుంటున్నారు. సో మామూలుగా అయితే ఇంకా డైరెక్ట్ అలాగ ఊపుతూ ఉంటే నిద్ర వచ్చినప్పుడు పడుకుంటుంది. బట్ ఆమెకి నిద్ర రావట్లేదు అనుకుంటా, మళ్ళీ దిగేసింది యథావిధిగా. యాక్చువల్లీ అందులో ఆహా యాప్లో ఏదో మూవీ చూస్తున్నారు మేము బయట నుంచి వచ్చేసరికి. ఏ మూవీ, కృష్ణాకాళీల ఏదో మూవీ చూస్తున్నారు. నేను సగం చూసాను, సగం చూడలేదు. అదన్నమాట మ్యాటర్. ఈలోపు మేము పాప ఏడుస్తుంటే, అంటే తనకి ఇష్టం అలాగ నడిపించడం, అందరిని అలా పట్టుకుని నడిపించుకుంటుంది. ఎవరుంటే వాళ్ళని, వాళ్ళ నాన్నని వాళ్ళ నాన్నని అలా పట్టుకుని నడిపిస్తే అలా సరదాగా తిరుగుతూ ఉంటుంది. డైలీ అదే పని. రోజుకి 2-3 సార్లు అలా తిప్పించాలి పట్టుకుని, అప్పుడు సాటిస్ఫాక్షన్ అన్నమాట. అలా తిరిగేస్తే తనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. డైలీ అలాగ 2-3 సార్లు ఎవరో ఒకరు అలా తిప్పిస్తూ ఉంటాం. సో అదొక ఎక్సర్సైజు, అదొక ఎంటర్టైన్మెంటు. అలాగా ఫైనల్గా వాకింగ్ అయితే అయిపోయింది. ఇవాళ నేనే చేపిస్తున్నాను. ఇంకా హలో చెప్పు, అలా చెప్పమని చెప్పాను, చెప్పట్లేదు. సో ఇది అయిపోయిన తర్వాత నేను ఏదో క్రాఫ్ట్స్ చేసుకుంటా ఉంటే మొత్తం వచ్చి డిస్టర్బ్ చేసేసి నన్ను ఏం చేయనివ్వకుండా ఆఖరికి అందరూ మధ్యలోంచి వదిలేసి వచ్చేలా చేసింది. నేను ఒకటి చేద్దామని చెప్పేసి క్రాఫ్ట్ కట్ చేస్తున్నా, అది అంతా ఏదో చేద్దాము అని చెప్పేసి అనుకుంటే మొత్తానికి ఏదో చేసింది. ఇంకా ఈవినింగ్ మంచిగా ఆనియన్ పకోడీ వేశాను. ఈ ఆనియన్ పకోడీ మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి, నేను చాలా స్పెషల్గా చేస్తాను. ఇది ఎప్పటి నుంచి, చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నాను. ఇలానే చేస్తాను, అసలు వాటర్ లేకుండా. ఓన్లీ ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఆనియన్స్ కట్ చేసి పెట్టేసుకుని దాంట్లో ఒక స్పూన్ సాల్ట్ వేసి బాగా మొత్తం ఇలాగా మనం పిసుకుతాం కదా, బాగా గట్టిగా పిసుకాల. అప్పుడు దాంట్లో ఉన్న వాటర్ బయటకు వచ్చేసి మనకేంటంటే ఇంకా వాటర్ అవసరం లేకుండా ఆ వాటర్తోనే సరిపోద్ది. పక్కన పెట్టేసుకోవాలి, బాగా అలాగా కలిపేసి బాగా నొక్కి పిసికి పక్కన పెట్టేసుకుని తర్వాత నేను అది శనగపిండి కూడా కొంచెమే వేస్తాను, ఒక కప్పు వేస్తే సరిపోతుంది. చాలామంది ఎక్కువ వేసి ఉల్లిపాయలు తక్కువ వేస్తారు, ఆనియన్స్ ఎక్కువ వేసుకుని ఇలా ట్రై చేసి చూడండి, అసలు మీరు వదిలిపెట్టరు. చాలా టేస్టీగా ఉంటుంది, అసలు భలే ఉంటుంది. వేస్తూ ఉంటే నాకు ఇలానే చాలా ఇష్టం, నా ఫేవరెట్ స్నాక్ ఇది. ఆనియన్ పకోడీ చాలా బాగుంటుంది. తర్వాత ఈ మిర్చి వేసి కలపొద్దు, ఎందుకంటే ఆ మిర్చి వేసి కలపడం వల్ల ఏమవుతుందంటే మనం బాగా పిసుకుతాం కదా, అప్పుడు మొత్తం ఎక్కువ కారం వచ్చేస్తుంది, పచ్చిమిర్చి అది మంటగా ఉంటుంది. అందుకని చెప్పేసి లాస్ట్లో వేసి కలపండి, ఇది ఎక్కువ
లాస్ట్లో వేసి కలిపితే మీకు సరిపోతుంది, ఎగ్జాక్ట్గా ఉంటుంది. ఉప్పు అవన్నీ కరెక్ట్గా చూసుకుని వేసుకోండి. బాగా మాత్రం కలపడం మాత్రం బాగా కలపాలి. ఇంకా వాటర్ చుక్క కూడా వేయకూడదు. మళ్ళీ వాటర్ వేసామంటే అది ఇంకా వేస్ట్, అంటే వేరే కన్సిస్టెన్సీ వచ్చి, అంటే మనం అనుకున్న టెక్స్చర్ రాదు, వేరేగా ఉంటుంది. ఇది మాత్రం నేను గ్రౌండ్ నట్స్ యూస్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఎక్కువ వేయించకూడదు, హాఫ్ వేయించుకోవాలి. ఎందుకంటే మళ్ళీ పకోడీతో పాటు మళ్ళీ వేయిస్తాం కదా, అప్పుడు మళ్ళీ బ్లాక్గా అయిపోతాయి. అందుకని చెప్పేసి హాఫ్ అవగానే తీసి పక్కన పెట్టేసేయండి. పక్కన పెట్టేసి అందులో వేసేసుకోండి. నేనైతే వేడివేడిగా ఉండగానే అందులోని దాంతో, అది ఆల్రెడీ ఆనియన్స్తో ఉంది కదా, దాంతో కలిపేస్తాను. అప్పుడు పకోడీ దీన్ని సెపరేట్గా వేస్తాను. అంటే వేడి చూసుకుని కొంచెం చల్లగా అయిన తర్వాత కలిపేసేయండి. మళ్ళీ వేడివేడిగా ఉంటాయి కదా. సో పకోడీ అట్లా వేసేసేయడమే, బాగుంటుంది. చాలా 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 బాగుంటుంది. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇది చేసి పెట్టండి. మీకు మళ్ళీ మళ్ళీ అడుగుతారు, మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని సర్ప్రైజ్ చేసినట్టు మళ్ళీ మళ్ళీ అబ్బా చాలా బాగుందని చెప్తారు, అడుగుతారు. సో గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన తీసేసుకోండి, సరిపోతుంది అంతే. మరి ఎక్కువ ఏం వేయించక్కర్లేదు. డైరెక్ట్ అంటే మనకి పిండి ఎక్కువ ఉండదు కదా, చాలా గుల్లగా వస్తాయి. బేకింగ్ సోడా అది ఇది ఏం అవసరం ఉండదు అసలు. ఇది ప్లెయిన్గా ఉంటే సరిపోతుంది. అంటే ఓన్లీ ఆనియన్స్తోనే మనకి గుల్లగా వచ్చేస్తాయి. గట్టిగా అది ఏమి ఉండదు, చాలా సాఫ్ట్గా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. అంటే ఆనియన్ ఒక రకమైన టేస్ట్ వస్తుంది కదా, ఆ టేస్ట్ ఉంటుంది. డ్రై రోస్ట్ చేసినప్పుడు ఆనియన్ కూడా చాలా బాగుంటుంది కదా, అలానే ఉంటుంది. కొంచెం శనగపిండి ఉండి దానికి ఉండి మనకి దీనివల్ల ఇండైజెషన్ ప్రాబ్లం కానీ ఏం ఉండదు, చాలా బాగా డైజెషన్ అయిపోతుంది. ఆనియన్ డైజెషన్ కాబట్టి ఎక్కువ శనగపిండి వేయట్లేదు కాబట్టి చాలా బాగుంటుంది ఎవరికైనా కానీ. నేను వంట చాలా సీరియస్గా చేసినప్పుడు, అందుకని ఎక్కువ టైం తీయలేదు, కొంచెమే తీసాను. వంట దగ్గర కదా, దట్టు నాకు అది కౌంటర్ చాలా హైలో ఉంటుంది, అందుకని అన్కంఫర్టబుల్గా ఉంటుంది. సో అది ఎంత ఎమ్మీగా ఉంటాయండి, ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీరే చెప్తారు. సో ఎలా ఉంది అది మ్యాటర్, నచ్చిందా? సో మీకు నచ్చిందని అనుకుంటాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా, తెలుసు కదా, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అర్థమైంది కదా, అది వాళ్ళ బ్లాగ్ అన్నమాట. సో నెక్స్ట్ మరో వీడియోతో కలుద్దాం. బాయ్.